మళ్ళీ ఇష్యూ ఒక్కసారి మళ్ళీ పైకి వచ్చింది. ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ప్రేమ విషయం ఒకసారి మళ్ళీ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం. ఇప్పుడు మనతో పాటు ఆర్జే భాష గారు ఉన్నారు. ఆర్జే భాష గారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాష గారు నమస్తే. 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 అసలు మళ్ళీ సడన్ గా ఇప్పుడు అంటే ఎన్నాళ్ళు సర్దుమణింది అనుకున్నాం, కానీ మళ్ళీ ఇది మళ్ళీ రావడానికి కారణం చాలా సింపుల్ రీజన్. ఓకే, వరలక్ష్మి డ్రగ్స్ కేసు గుర్తుంది కదా మీకు? అవును. సో దాంట్లో 12 మంది ఇంక్లూడింగ్ లావణ్య, చింటూ, మస్తాన్ సాయి, ప్రభాకర్ రెడ్డి, అనురాధ, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. సో ఇప్పుడు డ్రగ్స్ కేసు వచ్చింది, తప్పించుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడు నాకు అలవాటు చేశాడు, వీడు నాకు అలవాటు చేశాడు అని చెప్పి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీనికి తోడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఓన్లీ ఏదో తిట్టి పంపించేయడం, లేకపోతే దాన్ని ఏమంటారు అబ్యూజర్ గానే చూస్తారు, డ్రగ్ అబ్యూజర్. సెకండ్ టైము దొరికిపోయింది రెడ్ హ్యాండెడ్ గా లావణ్య, దానికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో ఆవిడ దగ్గర 4 గ్రాముల 5 గ్రాముల మెత్త దొరికింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. రెడ్ హ్యాండెడ్ గా మీరు వీడియో కూడా చూసింటారు, స్టేషన్ నుంచి దిగుతుంటే ఓపెన్ చేయమంటే చేయను. సో దొరికిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన వాయిదాలు రాబోతున్నాయి. మీరందరూ అనుకున్నట్టుగా దిలీప్ శంకర రాజ్ తరుణ్ లావణ్య కేసు వాదించడానికి రాలేదు. దిలీప్ శంకర్ వకాలతో పుచ్చుకుంది ఈవిడ డ్రగ్ కేసు నుంచి బయటకు రావడానికి. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆవిడ ఈ రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించేది. అసలు ఈయనకి ఏ రకమైన సంబంధం లేదు. సో ఈయన దీనికోసం వచ్చాడు. బట్ మరి ఏమైందో తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకో లాయర్ వచ్చాడు, వాట్ ఎవర్. సో ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి, కోర్టులో చెప్పుకోవడానికి, లేకపోతే మీడియాలో హల్చల్ చేయడానికి ఒక ఇది కావాలి. దానికి ఏంటి అంటే, నాకు మస్తాన్ సాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేశాడు, నాకు మస్తాన్ సాయి నన్ను ఇది చేశాడు, లోపరుచుకున్నాడు, ఇంకా రకరకాల కథలు. సాక్ష్యాలు ఉన్నాయో లేవో ఏమి తెలియదు. ఏవో 4 వీడియోలు అవి ఎవరివో ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. బట్ ఈవిడ వీడియోలు చూస్తే ఈవిడని ఎవరు కూడా అబ్యూజ్, ఈవిడే అవతల వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నట్టు. అవతల వాడిని రాహా అని చెప్పి, నాకు కసి రెచ్చగొడతా అని చెప్పి ఈ మాటలన్నీ ఉన్నాయి అక్కడ. సో చెప్పేమేమో బయటకు, అమ్మో నేను విక్టిమ్, నేను ఆడపిల్లని నన్ను చేశాను, నేను చూస్తేనేమో బయట. సో మాటలు చెప్పడం ఎలా ఉంటది అంటే, చెప్పే శ్రీరంగ నీతులు అలా ఉంది పరిస్థితి. సో బేసికల్లీ డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈవిడ చేస్తున్న శతవిధాల ప్రయత్నంలో ఇదొకటి. అందులో మీరు గమనిస్తే ఒక వీడియోలో నేను కాప్స్ ని ఉంచుకున్నట్టు మీరు గమనించాల్సింది. రావణి అంత కామ పిశాచా అనేది కాదు ఇక్కడ. డ్రగ్స్ కేసులో సారీ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్ గా కాప్స్ తో నేను ఎలా అయితే ఉన్నానో నిన్ను కూడా అలాగే ఉంచుకుంటాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఎవరితో మాట్లాడుతుంది ఇది? మేబీ సమ్ రిపోర్టర్ ఆర్ సంబడి ఎల్స్. ఓకే, ఎందుకంటే కొంతమంది రిపోర్టర్లతో కూడా ఆవిడ అక్కడ కూర్చొని ఇంట్లో గహనా భజన అండ్ డ్రగ్స్ పార్టీ చేసుకుంటుందని చెప్పి మన మస్తాన్ సాయి నాకు చెప్పిన ఆడియో రికార్డ్ కూడా ఉన్నది. ఫోన్ చేసేవాడు నాకు అప్పుడప్పుడు, చెప్పేవాడు ఇట్లా పార్టీలు జరుగుతుంది భయ్యా, ఎన్నాళ్ళు మీరు అలా చూస్తూ ఉంటారు, ఏం చేయరా మీరు ఊరికే మీడియాలో మాట్లాడతారంటే, చెప్పు ఈసారి ఎక్కడైనా ఉంటే రెడీగా పట్టించేద్దాము రెడ్ హ్యాండెడ్ అంటే, చెప్తాను భయ్యా అది ఇది అన్నాడు. సో అది పాపం వాడినే పట్టించేశారు. అండ్ దానికి అంత ఈజీగా వాడిని ఎలా పట్టించగలగడం అంటే, అతను చేసిన ఇప్పుడు అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏవో పెద్ద చూపిస్తున్నారు కదా. అతని మీద పెట్టిన సెక్షన్లు 324, 111 ఇవి చాలా అంటే ట్రస్ పాసింగ్ అండ్ ఏదో బెదిరించినట్టు, గాయం చేసినట్టు, ఇలాంటి సెక్షన్స్. ఆవిడ వెళ్ళి ఇలా పోలీస్ స్టేషన్ లో అలా పెట్టగానే కేసు ఎందుకు అవుతుంది? మీరు గమనిస్తే మాధవీలత గత 3 రోజులుగా తన మీద జరిగిన ఈ మీడియాలో ఎవరైతే బూతులు తిడుతున్నారో ఇంకా చాలా మంది ఎవరో అన్న వాళ్ళందరి మీద కేసు పెట్టడానికి 3 రోజులు పాటు చక్కలు కొడుతున్నారు. కేసు కూడా అవట్ల. మాధవీలత బీజేపీ కార్యకర్త, ఆవిడకి అంత స్టేచర్ ఉంది. బట్ ఈవిడ పెట్టగానే లావణి ఏం స్టేచర్ ఉంది? 45 రోజులు చెంచల్గూడలో జైల్లో వచ్చిన డ్రగ్ రికార్డు ఉంది. దానికి తోడు నీ గుండె నా గుండె, మంచం కోళ్ళు, ఇవన్నీ మనం చూసినవే. ఇంత మహామహిళకి తక్కువ నెల కేసు అయిపోతుంది. నిజంగా పోరాడే వాళ్ళకి ఎక్కడ కూడా కేసు అవ్వట్లే, ఎందుకు అని ఆలోచన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు ఏవైతే ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నాయో దాంట్లో క్లియర్ కట్ గా, సార్ మీరు డ్యూటీలో ఉన్నారా, ఒక మరి ఎస్ఐయో సిఐయో లేకపోతే ఏసీపీయో ఎవరో తెలియదు, ఒక ఆయనతో ఇవిడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన ఎక్కడున్నా కూడా అభయహస్తం ఇచ్చి పెట్టేండ్రా అంటున్నాడో మరి తెలియదు. అంత ఈజీగా కేసులు ఎలా అవుతున్నాయి? ఇప్పటికైనా సరే నేను డిమాండ్ చేసేది ఒకటే, సార్ పోలీసులు ఇలా లంచానికి మంచానికి లా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి మీరు సర్వ్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉన్నారనే విషయం ఇన్నాళ్ళు చుచాయిగా ఉంది. ఇన్ని కేసులు ఉన్నా కూడా లావణ్య మీద 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు అరెస్ట్ అవ్వలేదని ఇంతమంది అడుగుతున్న దానికి సమాధానం ఇవాళ మీకు ఆ రికార్డులో దొరుకుతుంది. ఎందుకంటే ఒక పోలీస్, కొంతమంది రిపోర్టర్స్, వీళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకో, గుప్పెట్లో ఎలా పెట్టుకుంటుంది కూడా చెప్తారు. ఇప్పుడు ఆయన